2024 నూతన సంవత్సరం వేళ సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాత్రము ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పవచ్చు. హైదరాబాద్ నుంచి విజయవాడ పోతున్నటువంటి కారు 6107 గల కారు ఇప్పుడే మనం చూసాము. ఇప్పటి నుంచి ఇక్కడే లారీ వెళ్ళిపోయింది. ఆ లారీని ఓవర్టేక్ చేయబోయి ఆ లారీకి ఢీకోవడంతో అక్కడికే వెనక ఉన్నటువంటి మేకా సతీష్ అనే ఒక 41 సంవత్సరాల ఏజ్ గల యువకుడు చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే చూస్తున్నాం మనం. అసలు ఈ కారు విజువల్స్ కనిపిస్తే అసలు ఎక్కడ కూడా ఏం కనపడకుండా యాక్చువల్ గా డ్రైవర్ తో సహా కూడా పక్కన ఉన్నటువంటి వ్యక్తి కూడా చనిపోవాలి. కానీ వాళ్ళకు వాళ్ళకు అదృష్టం కలిసి చెప్పొచ్చు. వాళ్ళు డ్రైవ్ చేసేటువంటి వాళ్ళు కూడా స్వామిమాల వేసుకున్నారు. కానీ వాళ్ళకు చిన్న ప్రమాదమే జరిగింది. ఎందుకంటే ఇక్కడ అసలు ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ ఫ్లైఓవర్ పై గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క చిన్న యాక్సిడెంట్ కూడా జరగలేదు. కానీ ఇవాళ 2024 నూతన సంవత్సరం వేళ మాత్రం ఇక్కడ సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాత్రం కొంత అలజడి రేని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాము ఇక్కడ ఈ కారులో ప్రయాణిస్తున్నటువంటి 3 యువకులు, 2 సాంబులు, ఒకరు వెనక కూర్చున్నటువంటి వ్యక్తికి మాత్రం చనిపోవడం జరిగింది. ముందు ఉన్నటువంటి ఇద్దరికి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడడం జరిగింది. వీళ్ళు అతివేగమే ముఖ్య కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా వీళ్ళు సుమారు 100-120 స్పీడ్తో ఫ్లైఓవర్ పై ప్రయాణిస్తున్న వేళ ముందున్నటువంటి లారీని తప్పించబోయి ఆ లారీ కిందనే ఢీకోవడం జరిగింది. మన దగ్గర కొంతమంది ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం.